గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి రోజు మార్నింగ్ లేసి ఆల్మోస్ట్ 5 అయింది లేసేసరికి. సో 5 o'clockకి లేచి ముగ్గులు అనేది వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ముగ్గులు అయ్యేసరికి 7 అయింది. సో వెంటనే వెళ్ళి ఇంట్లో అన్నీ ఊడ్చుకొని తుడుచుకునేసరికి దీపం అయితే పెట్టేశాను. సో పెట్టేసినాక బయటికి వచ్చేసి బొబ్బెమ్మలు అయితే సో బొబ్బెమ్మలకు కూడా పూజ చేసుకోవాలి కాబట్టి పూలు, రేగిపళ్ళు అండ్ నవధాన్యాలు, హారతి అవన్నీ ఇచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. అండ్ ఇంట్లో లోపల పూజ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేనైతే ముగ్గులంతా వేయడం నాకు రాదు. సో నేను మా చిన్నత్తమ్మ అయితే ముగ్గులు అయితే వేసాము. అండ్ ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి మా ముగ్గులు. ఇంట్లో బయట మంచిగా ముగ్గులు అనేది వేసేసి బొబ్బెమ్మలు అన్నీ పెట్టేసి పూజ అయితే అయిపోయింది. సో పూజ అంతా అయిపోయినాక ఇది మా స్పెషల్గా సంక్రాంతి రోజు మేము చేసుకున్న పండగ. ఇది ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళు మా పెద్దలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మేము సంక్రాంతి రోజు సో దీపం అయితే పెట్టి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి పూజ అయితే చేసుకుంటాం. అన్ని టిఫిన్ అన్నీ వాళ్ళకి వండి అయితే మేము పెడతాం. ప్రతి ఇయర్ సంక్రాంతికి అయితే మేము ఇలాగే చేస్తాం. సో సంక్రాంతి రోజు ఆల్ వెజ్ ఐటమ్స్ అండ్ కనుమ రోజు ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండి అయితే పెడతాం వాళ్ళకి ఇష్టంగా. అండ్ వాళ్ళకి బట్టలు పెట్టడము కానీ అంటే వాళ్ళు చనిపోయిన పేర్ల మీద బట్టలు పెట్టడం కానీ, మేము కొత్త బట్టలు పెట్టుకున్న అక్కడ పెట్టి పసుపు రాసి ఆ బట్టలు మేము వేసుకొని పూజ అయితే చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకొని. సో ఇది మా సాంప్రదాయం. సో తెలంగాణలో ఏంటిదంటే దసరా టైంలో అయితే బియ్యం ఇచ్చుకుంటామంటారు కదా, సో అలాంటిదే. సో మేము ఇప్పుడు సంక్రాంతికి అయితే చేసుకుంటాం. సో ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాం. నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి వంట చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది నేను ఏమేమి వండానో షార్ట్స్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ పూజ అయితే నేనైతే కొత్త బట్టలు వేసుకుని స్టార్ట్ అయితే వేసేసాను. వాళ్ళకి అన్నం అయితే వడ్డించి అరిసెలు అండ్ పొంగడాలు, పిండి వంటలు అనేవి సంక్రాంతి రోజే మేమైతే చేసుకుంటాం. సో అవన్నీ చేసుకునేసరికి 2 అలాగ అయింది. సో 2 o'clockకి పూజ అనేది స్టార్ట్ చేసాం. ఎప్పుడు కానీ మేము మధ్యాహ్నమే వాళ్ళకనేది పెడతాము భోజనాలు. అండ్ లైక్ వాళ్ళకి పూజ బట్టలు అవన్నీ పెట్టాక సో మా హస్బెండ్ మంచిగా మొక్కుకొని పిల్లలు, నేను, మామయ్య, అత్తయ్య మేమందరం కూర్చొని అక్కడ పూజ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో ఇదంతా అయిపోయాక ఒక 5 minutes వరకు వాళ్ళకి డోర్లు పెట్టేస్తే పెద్దవాళ్ళు వచ్చి తిని ఆశీర్వదిస్తారని మా నమ్మకం. సో ఎవ్రీ సంక్రాంతి మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అయితే మా పాపకైతే చిన్న పేరెంటాలు చేస్తున్నా. అండ్ చిన్నపిల్లలకి పిలిచి బొట్టు, గాజులు అండ్ పసుపు అన్నీ పెట్టేసి వాళ్ళకి వాయనంగా రేగలు, చెరుకట్టలు అండ్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి వాళ్ళకైతే వాయనంగా ఇవ్వాలి. సో చిన్నపిల్లల బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది, దేవుడితో సమానం కాబట్టి మా పాప బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకున్నా. సో ఇదంతా అయిపోయింది. పాపం చిన్నగా తనకి ఏం అర్థం అవ్వట్లేదు ఏం చేస్తున్నా ఏంటిది అనుకొని. సో ఇలాగా హ్యాపీగా అయితే మేమందరం సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నాం. సో చేసుకున్నాక సో మేమేమైతే అన్నం అవన్నీ పెట్టామో సో అవన్నీ మేమే తినని మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో సో మేమైతే మంచిగా తినేసాం. సో ఈ ఫెస్టివల్ అనేది ఇదంతా మేము ఓన్లీ ఫాస్టింగ్ ఉంటే చెయ్యాలి. సో ఫాస్టింగ్ మీదనే ఇవన్నీ చేసుకున్నాక లాస్ట్కి వాళ్ళకి పెట్టిందే మేము తినాలి. సో ఫెస్టివల్ అనగా ఇంకా బయటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరు ముగ్గులు చాలా బాగా ముగ్గుల పోటీ అయితే పెట్టారు. అక్కడ చాలా బాగుంది. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే తనైతే ముగ్గు అయితే అదరగొట్టేసింది, చాలా బాగా వేసింది. సో ఇదే మా సంక్రాంతి బ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కనుమ రోజు ముగ్గులు అయితే వేసేసాను. ఇంటి ముందు రథ ముగ్గు వేయాలి కాబట్టి రథ ముగ్గు అయితే వేసేసాను. ఇంకా కనుమ రోజు చికెన్, మటన్ అన్నీ వండుకొని ఇంకా సేమ్ సంక్రాంతి రోజు ఎలా చేసామో కనుమ రోజు కూడా అలా చేసాం. ఇదే నా వీడియో.